హాయ్ నమస్తే అస్సలం అయికుం. ఈరోజు మన రెసిపీ గ్రేప్స్తో హల్వా చేయబోతున్నాను. అది కూడా గ్రీన్ గ్రేప్స్తో అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం హాఫ్ కేజీ గ్రేప్స్ని తీసుకున్నాను. స్వీట్గా ఉన్న గ్రేప్స్ని తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇలా వాష్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లోకి జల్లెడ తీసుకొని జ్యూస్ని వడకట్టుకోండి. అలాగే నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా జ్యూస్ని మనం వడకట్టుకున్నాక దీన్ని మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఈ జ్యూస్ మనకు 3 కప్పులు కావాలండి. మనం ఎలాగో హాఫ్ కేజీ తీసుకున్నాం కాబట్టి 2.5 నుంచి 3 కప్పుల వరకు వస్తుంది. మీరు ఏ కప్పుతో కొలుచుకుంటారో అదే కప్పుతో అన్ని కొలుచుకోండి. నాకు ఇక్కడ 3 కప్పుల దాకా జ్యూస్ అయిందండి. దీన్ని కూడా వేసేసుకుందాం. కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్లేదు. తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా కార్న్ఫ్లోర్ని వేసేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసేసుకున్నాక ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా మిక్సర్ సహాయంతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్ని తీసేసుకోండి. మీ దగ్గర కేక్ టిన్ ఉంటే అందులో అయినా వేసేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యిని రాసుకొని మొత్తం స్ప్రెడ్ చేయండి. నెయ్యిని రాసుకున్నాక మీకు నచ్చిన సీడ్స్ని వేసేసుకోండి. నేను వాటర్ మిలన్ సీడ్స్ని వేసుకున్నాను. ఇలా వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల షుగర్ని వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకోండి. మనకు షుగర్ కరిగితే సరిపోతుంది. ఇలా షుగర్ కరిగాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని వేసుకోండి. ఇలా ఒక చేత్తో వేసుకుంటూ మరో చేత్తో కలుపుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను హైలో పెట్టుకోండి. ఇలా కాస్త దగ్గర అయ్యాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే ఇందులోకి గ్రీన్ ఫుడ్ కలర్ని వేసుకోండి. మనం గ్రేప్స్తో చేస్తున్నాం కాబట్టి మంచి కలర్ కనిపించడానికి నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోండి. ఇది మనకు ఇలా జెల్లీ లాగా మారుతుంది. ఇలా మనకు హల్వా లాగా తయారవుతుంది. ఇలా కలుపుతూ ఉడికించుకుంటే దగ్గరగా అవుతుంది. ఇలా మనకు మొత్తం దగ్గర అవ్వాలి. ఇలా అయ్యాక స్టవ్ తీసేయండి. మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ వేసుకున్న బౌల్లోకి ఈ హల్వాని వేసుకోండి. ఇలా వేసుకున్నాక పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా స్పాచులాతో లెవెల్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. ఇలా చల్లారాక దీన్ని డీమోల్డ్ చేసేసుకోవాలి. చల్లారితే చాలా ఈజీగా డీమోల్ అయిపోతుంది. చాలా ఈజీగా వచ్చేసింది కదా. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో పీసెస్ని కట్ చేసుకోండి. చాలా సింపుల్ అండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, గ్రేప్స్ హల్వా రెడీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.